నిజాయితీగా రాజ్యాధికారం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. శ్రీరామ్ గారు, మన చర్చను కొనసాగించే ముందు విజయవాడ నుంచి సయ్యద్ రఫీ గారు లైన్లో ఉన్నారు. రఫీ గారు. సార్ నమస్తే. నమస్తే రఫీ గారు, చెప్పండి. సార్ ఇప్పుడు పల్నాటి శ్రీరాములు గారు మాట్లాడినటువంటి డిబేట్ చూశానండి, చాలా అద్భుతంగా మాట్లాడారు ఆయన. అయితే మీ TV1 చేస్తున్నటువంటి కృషిని నేను పక్కన బాగా ఆనందిస్తూ ఆయన ద్వారా TV1 ద్వారా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కొన్ని వివరణలు అడగాలని చెప్పి ఒక 3 ప్రశ్నలు అడగాలని చెప్పేసి నేను లైన్ లోకి వచ్చానండి. కొంచెం క్లుప్తంగా చెప్తే బెటర్. క్లుప్తంగానే చెప్తాను 3 ప్రశ్నలు. శ్రీరాములు గారు నమస్తే. ఇప్పుడు మీరు బాగా చెప్పారు పూనా ఉడంబడి గురించి. ఇవాళ 60 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత దళితులు ఇటు మైనార్టీలు ఏ రకంగా నష్టపోతున్నారో, ఈ రిజర్వ్డ్ నియోజకవర్గాలు వల్ల వాళ్ళ తాబేదారులు ఎలా మారుతున్నారో మీరు చెప్పారు, అది వాస్తవం కూడా. అయితే మనం SC ST BC మైనార్టీలో ఈ రిజర్వ్ నియోజకవర్గాలు తీసి ఏదైతే కమ్యూనల్ అవార్డ్స్ నియోజకవర్గాలు ముస్లింస్కి ఎస్సీలకి ముస్లింస్ గతంలో అమలు జరిపారు బ్రిటిష్ వాళ్ళు, అంబేద్కర్ దాన్ని సాధించారు. అయితే దానికి కావాలనేటువంటి ఎజెండా ఒకటి మనం పెట్టుకోవాల్సి ఉంటుందా? నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, ఇవాళ మనం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అనేది బాగా ఉత్తరప్రదేశ్, బీహార్ ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే బాగా ముందుకున్నటువంటి రాష్ట్రం, బాగా చదువులో కానీ చైతన్యంలో కానీ. మరి అక్కడ SC ST BCలు అటు మాయావతి కానీ, ములాయం సింగ్ కానీ, నితీష్ కుమార్ కానీ వాళ్ళు రాజ్యాధికారానికి రాగలుగుతున్నారు. మరి ఇక్కడ ఇంత చైతన్యమైనటువంటి మన రాష్ట్రంలో ఈ SC ST BC మైనార్టీలు ఎందుకు రాలేకపోతున్నారు అనేది రెండో ప్రశ్న మీరు చెప్పాల్సి ఉంటుంది. 3 ఏంటంటే, అంబేద్కర్ చెప్పినట్టుగా చిన్న రాష్ట్రాల వల్ల చెప్పండి చిన్న రాష్ట్రాల వల్ల ఈ చిన్న కులాలకి ఉపయోగం జరుగుతుంది అనేది మనం ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. అది ఏ రకంగా జరుగుతుంది అనేది కూడా మీరు ఈ టీవీ చూస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పాల్సి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను ఈ 3 క్వశ్చన్స్ మీకు చేశానండి. థ్యాంక్ యూ రఫీ గారు. శ్రీరామ్ గారు, రఫీ గారు మీ ముందు పెద్ద ఎజెండా పెట్టారు. అంటే పూనా ఒప్పందం ప్రకారం దళితులకు అన్యాయం జరిగిందని చెప్పి, దళిత మైనార్టీలకు అన్యాయం జరిగిందని చెప్పినప్పుడు నెక్స్ట్ మన ఎజెండా ఎట్లా ఉంటే బాగుంటుంది అనేది తన ఫస్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ అయిపోతే నెక్స్ట్ 2 క్వశ్చన్స్కి వెళ్ళిపోం. ఈ మన అజెండా ఎట్లా ఉండాలంటే, ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా ఇప్పటి వరకు ఈ ఆధిపత్య రాజకీయ పార్టీలన్నీ కూడా ఇవాళ కాగల కార్యం గంధర్వుడు తీర్చేది అంటాం జనరల్ సామెత. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇవాళ వాళ్ళు చాలా పథకం ప్రకారంగా వాళ్ళు ముందుకు రాకుండా నిజంగా దళితుల కోసం, బహుజనుల కోసం వచ్చేటువంటి రాజకీయ ఉద్యమాన్ని, చిత్తశుద్ధితో వచ్చే నిజాయితీపరమైనటువంటి ఉద్యమాన్ని అణగదొక్కేందుకు వాళ్ళు వీళ్ళనే ప్రవేశపెడుతున్నారు. అంటే ముందుగా వాళ్ళు తయారు చేసుకున్న చెంచాలని ప్రయోగిస్తారు. అంటే ఈ ఓటర్లని ప్రలో పెట్టడం కోసం, వాళ్ళ ఆధిపత్యాన్ని కొనసాగించుకోవడం కోసం వీళ్ళని రకరకాల పేర్లతో ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం ముందు ప్రవేశపెడతారు. అంటే మీరు చూడండి, బుద్ధుని దశావతారం చేశారు. అంటే నిజమైన బుద్ధిజం ప్రజలకు రానియకుండా, ఏదైతే వైదిక ధర్మానికి వ్యతిరేకంగా సత్యాన్ని సత్యంగా తెలుసుకోమని చెప్పని ఒక మహత్తరమైనటువంటి ఆది విప్లవకారుడిగా గొప్ప పాత్ర పోషించిన గౌతమ బుద్ధుడిని దశావతారాలు కల్పేశారు హిందువులు. అట్లాగే అంబేద్కర్ రేపు విష్ణు అవతారం చెప్పినా కూడా ఆశ్చర్యం లేదు. అంటే ఇంకా కొంతమంది దిగజారిపోయి పాలక వర్గాల బూట్లు లాగేటువంటి కొంతమంది దళిత చెంచాలు వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళని కూడా దళితుల యొక్క ఆరాధ్య దైవం అని చెప్పిన స్థాయికి వచ్చారు. ఎన్టీఆర్ను కూడా గొప్ప దళితుల ఆరాధ్య దైవంగా చెప్పే పరిస్థితికి వచ్చారు. అంటే వీళ్ళే మన బహుజనుల కోసం, మన కోసం పుట్టినటువంటి ఒక ధర్మదాతలు వీళ్ళే మనకి లోకరక్షకులు వీళ్ళే అనేటువంటి అపర యేసుక్రీస్తులు వైఎస్ రాజశేఖర రెడ్డి, ఎన్టీ రామారావు లాంటి పరిస్థితికి వాళ్ళు చెప్పుకొస్తున్నారు. అంటే సిగ్గు ఎగ్గు లేకుండా ఒకవైపు అంబేద్కర్ ఫోటో పెట్టుకొని, మరోవైపు పూలే ఫోటో పెట్టుకొని, ఇంకా కాన్షీరామ్ పేరు కూడా చెప్తూ, ఇంకా వాళ్ళు ఎవరైతే ఈ బానిసత్వం నుంచి బయటపడి స్వేచ్ఛగా బహుజన రాజకీయ అధికారానికి రామని చెప్పని ప్రవచించిన మహాప్రవక్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు చెప్పుకుంటూ, వాళ్ళని మించి ఈ బహుజన రాజకీయ సిద్ధాంతాన్ని అణగదొక్కుతున్నటువంటి, లేదా బహుజనుల శ్రేయస్సుని మంటగలుపుతున్నటువంటి ఈ అగ్రకుల ఆధిపత్య నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళనే ఆరాధ్య దైవంగా చెప్పుకుంటున్నటువంటి దుర్మార్గమైన పరిస్థితి ఉంది. ఇప్పుడు అంబేద్కర్ విగ్రహాల సరసన దళితుల్ని అధోగతి పాలు చేసినటువంటి వాళ్ళ విగ్రహాలు ఒక పథకం ప్రకారం పెడుతున్నారు. వాళ్ళ గాంధీ జయంతి సందర్భంగా గాంధీ టోపులు పెట్టి రకరకాల ఓదార్పు యాత్రల పేరుతోటి వాళ్ళ రాష్ట్రంలో ఒక హల్చల్ క్రియేట్ చేయబడుతుంది. దీని వెనక ఒక పెద్ద కుట్ర ఉంది.
కోల్పోతున్నటువంటి అగ్రకుల రాజకీయ అధికారాన్ని, ముఖ్యంగా ఏ రెడ్డి రాజ్యం అయితే కోల్పోవటానికి ఒక ప్రమాద గంటికలు మోగుతున్నాయి ఆంధ్ర రాష్ట్రంలో, దాన్ని కాపాడుకోవడం కోసం ఇవాళ గాంధీ టోపులు పెట్టి గాంధీ వారసులంతా ముందుకొచ్చారు. అలాంటి రాజకీయ ఆధిపత్య పోరాటంలో పావులుగా ఇంకా బహుజనులందరినీ కూడా బానిసలుగా చేయడం కోసం ఇవాళ ఈ చెంచాలంతా కూడా తయారయ్యారు. ఈ చెంచాలని తరిమి కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి. నిజంగా గ్రామీణ ప్రజలు ఆత్మగౌరవంతో ఉన్నారు. ఆత్మగౌరవం లేని జీవితం బండి సున్నాతో సమానం అని చెప్పిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నాడు. కాబట్టి అలాంటి ఆత్మగౌరవం మాకు కావాలి, మేము చెంచాలుగా ఉండమని చెప్పిన ఇప్పటికీ గ్రామాల్లో అంబేద్కర్, పూలే, కాంశీరాం విగ్రహాలు స్థాపించుకుంటూ అంబేద్కర్ విగ్రహం పక్కన వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం పెట్టడానికి వీలేదని కడపలో అపూర్వమైనటువంటి దళిత చైతన్యం ప్రదర్శించబట్టే అంబేద్కర్ విగ్రహం పక్కన వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం పెట్టకుండా నిరోధించగలిగినటువంటి చైతన్యం ఇప్పటికీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో వస్తుంది. ఒక పథకం ప్రకారం అంబేద్కర్ స్ఫూర్తిని లేకుండా చేసి ఆయనలో కేవలం ఒక మూర్తిగా చూపించేటువంటి కుట్ర ఇవాళ జరుగుతుంది. ఆ కుట్రల్ని, కుతంత్రాలని నిజమైనటువంటి బహుజన రాజకీయ యోధులంతా కూడా ఒక ప్లాట్ఫారం మీదకి వచ్చి, ఒక వేదిక మీదకి వచ్చి గ్రామీణ స్థాయి నుంచి ప్రజలను చైతన్యవంతులు చేసుకుంటూ రాజకీయ ప్రచారోద్యమాన్ని మాత్రమే నిర్వహించాలి. ఇక ఏమాత్రం మన రాయితీల కోసం ఇవాళ ఆరోగ్యశ్రీ కార్డు మనకు అక్కర్లేదు, రేషన్ కార్డే కాదు మనకి, లేదా మనకి ఇందిరమ్మ ఇళ్లే కాదు, లేదా మనకి 3,000 4,000 జీతం ఇచ్చే ఉద్యోగమే కాదు, మనకి సకల సంపదల్లో మనకి సమాన వాటా కావాలి. ఈ భూమి కావాలి మనకి. ఈ భూమే కాదు, అన్ని రంగాల్లో ఇవాళ విద్యా ఉద్యోగ రంగాల్లో ఎవరైతే నిజంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏం కోరుకున్నాడు, ఎవరైతే అక్షరంపై ఆధిపత్యం సంపాదిస్తాడో వాడే అభివృద్ధి చెందుతున్నాడు. అక్షర జ్ఞానమే ఇవాళ వీళ్ళందరికీ చైతన్యం అందించాల్సిన బాధ్యత ఎవరైతే దళిత బహుజన మేధావుల్లో ఉంది కదా, వాళ్ళు ఎందుకు ఆ ప్రయత్నాలు చేయట్లేదు? దళిత భోజన మేధావులు నిజంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా వాళ్ళ మీద ఎంతో ఆశ పెట్టుకున్నాడు. నిజంగా ఈ సందర్భంగా మేధావులు అంటే జనరల్గా ఉద్యోగస్తుల గురించి ఎక్కువ మంది మాట్లాడుకుంటూ ఉంటారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని రకరకాలుగా మోసగించిన వాళ్ళలో ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నాం. పూనా ఒప్పందం పేరుతో గాంధీ ద్రోహం, అదొక ద్రోహం. రెండో ద్రోహం మీకు మహిళా బిల్లు ఇప్పుడు చర్చనీయాంశమైంది. మహిళల కోటాలు, ఉపకోటా కోసం పోరాటం సాగుతుంది. అంటే ఆ కోటాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి రిజర్వేషన్ లేకుండా మళ్ళీ అగ్రకుల మహిళలే రాజ్యం వెళ్ళడానికి ఒక కుట్ర జరుగుతుంది. ఈ కుట్రలన్నింటినీ ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిజంగా మహిళలు ఎప్పుడైతే అధికారంకి వస్తారో అప్పుడు ఈ సమాజం నిజంగా సమసమాజం వెలువరిస్తుందనే ఉద్దేశంతో హిందూ కోడ్ బిల్లు అనేటువంటి స్త్రీల హక్కుల కోసం, అన్ని రకాల స్త్రీలు, అగ్రకుల స్త్రీలు కానీ దళిత స్త్రీలు కానీ వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళ విముక్తి కోసం ఒక అద్భుతమైనటువంటి హిందూ కోడ్ బిల్లుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపొందించి ఆ రోజు పార్లమెంట్లో పెడితే దాన్ని వీగిపోయేటట్టు చేసినటువంటి మోసం నెహ్రూ గారు చేశారు. అంటే మొదటి మోసం పూనా ఒప్పందం ద్వారా గాంధీ గారు చేశారు. రెండో మోసం హిందూ కోడ్ బిల్లు అమలయ్యి మహిళలకి, ముఖ్యంగా అంటరాని మహిళలు అధికారంకు రాకుండా ఒక కుట్రపూరితంగా ఆ బిల్లును వీగిపోయేటట్టు చేసినటువంటి రెండవ మోసం కూడా నెహ్రూ చేశారు. ఇక మూడో మోసం అది అంతర్గత మోసం. అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకిచ్చినటువంటి రిజర్వేషన్ ఆయన తన రక్తాన్ని అక్షరాలుగా మార్చాడు. ఆయన జీవితంలో అలుపెరిగిన పోరాటం చేసి ఆయన మనకు రిజర్వేషన్ హక్కులు సాధించాడు. ఆ రిజర్వేషన్ హక్కుల ద్వారా, విద్య ద్వారా చైతన్యం, ఉద్యోగ ద్వారా సమాజంలో ఒక హోదా వచ్చినటువంటి ఈ బ్యూరోక్రాట్స్ ఎవరైతే ఉన్నారు, దళిత ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారు, ఈ ఉద్యోగస్తులంత మీద ఆయన మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. అంటే ఏ అంటరాని సమాజం నుంచి ఈ రిజర్వేషన్లనే వ్యక్తిగా ఇవ్వలేదు, ఒక సమూహానికి ఇచ్చారు. ఈ సమూహానికి, ఈ అంటరాని సమూహానికి, ఈ సమాజానికి రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు ఆ రిజర్వేషన్లు లబ్ధి పొందినటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పే బ్యాక్ టు సొసైటీ. అంటే మనం ఏ సమాజం నుంచి మనం ఉద్భవించి ఏ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్లతో మనం ఈ స్థాయికి వచ్చామో మనం మన చెయ్యిని మన కింద ఉన్నటువంటి గ్రామీణ ప్రజలకు అందించాల్సినటువంటి అవసరం ఉంది. అది ఖచ్చితంగా దళిత ఉద్యోగులు నిర్వర్తించాలి. అందుకే ఆయన భూమి లేని కార్మికులు భూమి ఇచ్చే పోరాటం మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా ఉద్యోగస్తులు విద్య ద్వారా, ఉద్యోగం ద్వారా వాళ్ళకు హోదా వస్తే వాళ్ళు ఈ తమ వెనుకున్నటువంటి కోట్లాది మంది అటువంటి దళిత పీడిత ప్రజల కోసం వాళ్ళు చేయి అందించి వాళ్ళను కూడా తమ స్థాయికి, సమాన స్థాయికి తీసుకొస్తారని చెప్పి గంపెడాసి పెట్టుకున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సార్, మా చర్చ కొనసాగించే జగ్గాయిపేట నుంచి ఆనంద్ గారు లైన్లో ఉన్నారు. ఆనంద్ గారు నమస్తే. నమస్తే, చెప్పండి ఆనంద్ గారు. మీరు చెప్పేది నమస్తే అండి. సూటిగా స్పష్టంగా చెప్పండి. సార్, దళితులంతా కలిసి ఉండాలని అన్నారు, చెప్పండి. రాజ్యాధికారం కావాలన్నారు, చాలా మంచిదే సార్. దళితుల్లోనే ఒక వర్గం వారు ఉపాధి అవకాశాలు లేక బాధపడుతుంటే మరి దళితుల్లో ఐక్యత ఎక్కడి నుండి వచ్చింది సార్? ఓకే, థ్యాంక్ యూ ఆనంద్ గారు. అంటే దళితుల్లో కూడా అసమానతలు ఉన్నాయి, దాని మూలంగా వాళ్ళు ఇంకా బాగుపడే పరిస్థితుంది. అంటే ఇంతకుముందు రఫీ గారు చెప్పినట్లు కూడా అంటే యూపీలో ఉన్న చైతన్యం ఏపీలో ఎందుకు లేకపోయింది,
దీనికి ఏం చేస్తే బాగుంటుంది జగ్గైపేట నుంచి చెప్పిన మిత్రుడు అడిగిన ప్రశ్న కూడా మనం సమాధానం చెప్పాలి. రెండు ప్రశ్నలకు మీరు సమాధానం చెప్తే బాగుంటుంది. ఎందుకంటే నిజంగా ఇది నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ. ఈ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో ప్రతి కులం పైన ఉన్న కులం కింద కులం కంటే నేను పైన ఉన్నానని చెప్పినటువంటి ఒక ఆనందంతో ధీమాతో వాళ్ళు కింద ఈ సహజంగా ఈ వ్యవస్థ సృష్టించినటువంటి అసమానతలు. అది అంటరాని కులంలో కూడా మాలామాదిగా మిగతా 56 కులాల్లో వైరుధ్యాలు ఉన్నాయి. ఈ వైరుధ్యాలు వచ్చినప్పుడు ఇది వ్యవస్థ సృష్టించినటువంటి లోపమైనప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ లోపాలను సరిదిద్దించాల్సిన బాధ్యత పాలకులకు ఉంది. లేదా అంటరాని సమాజంలో అన్నదమ్ములుగా ఉన్నటువంటి కులాలు అయితే ఉన్నాయో ఇది ఒక సామరస్యం, ఇది ఒక అంతర్గతంగా ఒక మిత్రపూరిత వైరుధ్యంగా గుర్తించి ఖచ్చితంగా జరుగుతున్నటువంటి అన్యాయం ఏదైతే ఉందో అది స్పష్టంగా చెప్పాలంటే మాదిగలకు ఏదైతే అన్యాయం జరుగుతుందని చెప్పని భావిస్తున్నారో అది వర్గీకరణ సమస్య అనేది ఒక జెంటిల్మెన్ అగ్రిమెంట్ ద్వారా పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పరిష్కారం అనేది జరగకపోవడం వల్లనే ఇవాళ దళితుల ఐక్యత, ఇవాళ రాజకీయ అధికారానికి ఒక చిన్న సమస్య పెద్ద అడ్డంకిగా ఉన్నటువంటి మాట వాస్తవం. ఐక్యత కావాలంటే అది ఖచ్చితంగా ఆ సమస్య పరిష్కారం అవ్వాల్సి ఉంది. మేము కూడా బహుజన కెరటాల తరపున మాల మేధావుల చేత మాల రచయితల చేత వర్గీకరణ జరగాలి, వర్గీకరణతో దళితుల ఐక్యత సాధ్యం అవుతుందని చెప్పని ఇది అయిపోయిన తర్వాత అంబేద్కర్ మార్గంలో రాజకీయ అధికారానికి అంటరాని కులాలు ఖచ్చితంగా ఐక్య పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పని మేము ఖచ్చితంగా అభిప్రాయపడ్డాం. అది కాబట్టి ఇప్పటికైనా ఆ చిన్న సమస్య ఏదైతే ఉందో ఆ అంతర్గత సమస్యను పరిష్కరించుకొని గొప్ప రాజకీయ అధికారం కోసం మనం ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం. ఇక మరో ప్రశ్న, ఉత్తరప్రదేశ్లో సాధ్యమైంది, ఆంధ్రప్రదేశ్లో ఎందుకు సాధ్యం కాలేదు బహుజనుల రాజకీయ అధికారం రావడానికి? అంటే యూపీలో కాంశీరామ్ గారు దాదాపు సైకిల్ మీద తిరిగి మొత్తం చైతన్యంతో తీసుకొచ్చి జనాల్లో ఒక రాజకీయ చైతన్యాన్ని తీసుకొచ్చాడు. ఖచ్చితంగా దాదాపు ఇప్పుడు ఒక ప్రత్యామ్నాయాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం జరిగింది. కానీ ఆంధ్ర రాష్ట్రంలో బలమైన యూపీ కంటే కూడా బలమైన దళిత ఉద్యమాలు, సామాజిక ఉద్యమాలు వచ్చాయి. అయినప్పటికీ కూడా వీళ్ళందరూ ఎందుకు ఏకం కాలేకపోతాం? దళిత బడుగు మీ ప్రశ్నలోనే సమాధానం కూడా ఉంది. ఉత్తరప్రదేశ్లో దళిత ఉద్యమాలు కానీ, విప్లవ ఉద్యమాలు కానీ, కమ్యూనిస్టు ఉద్యమాలు కానీ ఏమి లేవు. ఇక్కడ ఆ ఉద్యమాలే ప్రధానంగా రాజకీయ అధికారానికి అడ్డంకి ఉన్నాయని నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో కాంశీరామ్ గారికి ఒక వైట్ పేపర్ దొరికింది. ఈ వైట్ పేపర్ మీద ఆయన ఏం చేశాడంటే పవర్ టు రూట్ మ్యాప్, దళితులకు కావాల్సిన రాజ్యాధికార మార్గాన్ని చక్కగా గీశాడు. రోడ్ మ్యాప్, పవర్ టు రోడ్ మ్యాప్ని వేశాడు. అంటే ఏంటి, ఉత్తరప్రదేశ్లో అక్కడ కాంశీరామ్ ప్రారంభించిన ఉద్యమానికి ముందు కమ్యూనిస్టు ఉద్యమాలు లేవు, విప్లవ ఉద్యమాలు లేవు, రకరకాల పేర్లతో ఉండే లెటర్ ప్యాడ్ సంఘాలు లేవు, దళిత సంఘాలు లేవు, దళిత ఉద్యమాలు లేవు, చీలికలు పీలికలు లేవు, రాయితీల ఉద్యమాలు లేవు, ఎలాంటి ఉద్యమాలు లేవు. కాబట్టి ఒక చక్కటి వైట్ పేపర్ లాగా ఉంది. కాబట్టి అక్కడ ఆయన బానిసగిరిలో ఉన్నటువంటి ప్రజల్ని, మహనీయులు ఎవరైతే మహాత్మా జ్యోతిరావు పూలే కాడి నుంచి పెరియార్ రామస్వామి, సాహు మహారాజ్ ఇట్లాంటి మహనీయులు కోరుకున్నటువంటి సమాజాన్ని స్థాపించడం కోసం ఆయన చక్కటి ప్రణాళికబద్ధం DS4 నుంచి బాంబ్సెఫ్ దాకా BSP దాకా ఆయన అంచెలంచెలుగా సైకిల్ మీద నుంచి ఆయన నిజంగా ఆయన జీవితంలో సైకిల్ తొక్కిన మనిషి విమానం కూడా ఎక్కాడు. ఆయన ఆచరణ చేసి చూపించాడు. ఒక ఓటు ఒక నోటు. ఇవాళ మనీ మాఫియా మీడియా అనేది ఈ రాజకీయాలను ఎంత నియంత్రణ చేస్తుందని చెప్పని బాహాటంగా చెప్పినటువంటి వ్యక్తి మాన్యశ్రీ కాంశీరామ్. కాంశీరామ్ గారు ఆ విధంగా ఉత్తరప్రదేశ్లో ఇట్లాంటి ఉద్యమాలు ఏవి లేకపోబట్టే అక్కడ చక్కగా ఆర్గనైజ్ చేశాడు. నేను ఇందాక మీకు చెప్తూ నేను మర్చిపోయి మధ్యలో అది ఆగిపోయింది. మూడో ద్రోహం గురించి చెప్పాలి. దళిత ఉద్యోగస్తుల మీద అంబేద్కర్ ఏదైతే ఆశ పెట్టుకున్నాడో వాళ్ళు ఆయన ఆశలను వమ్ము చేశాడు. ఎట్లా వమ్ము చేశారు? వాళ్ళ ఉద్యోగం, వాళ్ళ ప్రమోషన్లు, వాళ్ళ రాయితీలు, వాళ్ళ ఇంక్రిమెంట్లు, వాళ్ళ సంపాదన, వాళ్ళ కుటుంబం, వాళ్ళ కడుపు. అది తప్పే మిగతా తమ వెనకున్నటువంటి ఆ పల్లె ప్రజల యొక్క యోగక్షేమాలు పట్టించుకునే పాపాన దళిత ఉద్యోగులు ఎక్కువ మంది కృషి చేయలేకపోయారు. దానికోసం ఆయన ఆగ్రాలో మార్చి 18వ తేదీన ఆయన ఉపన్యాసం చేస్తూ ఒక బోరును విలపించాడు. చాలా బాధపడ్డాడు. నేను నిజంగా 20% ఖర్చు పెట్టి మీ జీతంలో ఈ దళిత ప్రజలందరికీ మీరు చేయూతనిస్తాం అనుకుంటే వాళ్ళు చేయూత తర్వాత సంగతి చెయ్యికి అధికారానికి ఇవ్వడంలో బాగా నిమగ్నమైపోయారు. చేయూత అంటే చెయ్యి చూపించడం అనుకుంటున్నారేమో మొత్తం మీద ఈ దళిత బ్యూరోక్రాట్స్ అంతా కూడా. సార్ చివరిగా చెప్పండి, మెజారిటీకి రాజకీయ అధికారం రావాలంటే అందుకే ఈ దళిత ఉద్యోగులు ప్రత్యామ్నాయం ఏంటి? ఈ దళిత ఉద్యోగుల మోసం అనేది ఒకటి జరిగింది. ఈ దళిత ఉద్యోగులు ఎవరైతే మోసం చేశారు అంబేద్కర్ని, అది కసిగా తీసుకున్నాడు మాన్యశ్రీ కాంశీరామ్ గారు. ఏ ఉద్యోగస్తులైతే అంబేద్కర్ మోసగించారో ఆ ఉద్యోగస్తులతోటి అపూర్వమైనటువంటి విజయాలను సాధించాడు.
బాంసెఫ్ అనేటువంటి ఒక సంస్థను స్థాపించి ఉద్యోగుల ద్వారానే ఆర్గనైజ్ చేసి ఉద్యోగుల ద్వారానే ఒక నాన్ పొలిటికల్ రూట్స్ని బలంగా తయారు చేసి ఒక పొలిటికల్ పార్టీని ఎస్టాబ్లిష్ చేసి రాజకీయ అధికారాన్ని అంబేద్కర్ కోరుకున్న ఫలాల్ని ఉత్తరప్రదేశ్లో అందించడంలో ఉద్యోగస్తులే అగ్రభాగా నిలబడ్డారు. కాబట్టి ఆ రకమైనటువంటి ఉద్యోగస్తుల్ని అధికార సాధనలో అగ్రగామిగా నిలిపినటువంటి పాత్ర అది మాన్యశ్రీ కాంశీరామ్కే దక్కుతుంది. కాబట్టి ఆ రకమైన పాత్రని ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఇప్పటికైనా ఉద్యోగులు ఐచ్ఛిక బానిసలుగా ఉండకుండా, అంబేద్కర్ ఇందాక నేను చెప్పినట్లుగా బానిసకు నువ్వు బానిస అని తెలియపరచు, అతనే తిరగబడతాడని ఏదైతే చెప్పాడు, ఆ రకమైనటువంటి ఒక రాజకీయ ప్రచారోద్యమాన్ని, ఒక చైతన్యమైనటువంటి కార్యక్రమాన్ని అన్ని రకాల విభేదాలు పక్కన పెట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు ఇవాళ ఇప్పటిదాకా గాంధీ మార్గంలో లేదా హిందూయిజంలో ఉన్నటువంటి బీసీలు కూడా ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలతో కలవడానికి ముందుకు వస్తున్నారు. ఇవాళ మన పత్రిక చీఫ్ బహుజన కెరటాల చీఫ్ ఎడిటర్గా ఉన్నటువంటి దుర్గం సుబ్బారావు గారు కూడా బీసీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు గాంధీని నమ్ముకోకూడదు, వాళ్ళు అంబేద్కర్ నమ్ముకోవాలని చెప్పి ముందుకు వస్తున్నారు. ఇట్లా అనేక రకాలుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజల్ని వాళ్ళ ముందుకు తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా బీసీ నాయకులు ఇవాళ రాష్ట్రంలో బీసీలు కూడా ఎస్సీ, ఎస్టీలతో కలవాలి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు కలవాలి, మహిళలు కలవాలి. ఇదే నిజమైనటువంటి ఒక సాహస సిద్ధమైనటువంటి కూటమి. మీకు ఆంధ్ర రాష్ట్రంలో గతంలో మహాజన ఫ్రంట్ పేరుతోటి మరి కామ్రేడ్ మారోజు వీరన్న యొక్క స్ఫూర్తితో ఆయన ఐడెంటిటీ అలయన్స్ ఉద్యమాలు వచ్చాయి. మాదిగ దండోరా, ఎరుకుల హక్కుల పోరాట సమితి, లంబాడ హక్కుల పోరాట సమితి, దానికి గిరిజన తుడుం దెబ్బ, గొల్లకుర్మ డోలు దెబ్బ, ఇట్లాంటి అనేక రకాల అస్తిత్వ ఉద్యమాలు, సామాజిక న్యాయం, ఆత్మగౌరవం, కుల నిర్మూలన, రాజ్యాధికారం అనేటువంటి ఒక లక్ష్యంతో ఒక మహత్తరమైనటువంటి ఉద్యమాల్ని, అగ్రకుల ఆధిపత్యాన్ని సవాల్ చేస్తూ వాళ్ళ గుండెల్లో రైలు పరిగెత్తించే విధంగా ఒక హక్కుల పోరాటానికి ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళు ఒక గొప్ప రాజకీయ పోరాటాన్ని ప్రారంభించారు. అది మహాజన ఫ్రంట్ రూపంలో జరిగితే వేల మంది, మన బెల్లయ్య నాయక్కి 50,000 ఓట్ల దాకా వచ్చాయి. మరి అట్లాంటి పరిస్థితి వచ్చినటువంటి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మరి రాజకీయ అధికారాన్ని కోసం అగ్రకులాల ఆధిపత్యాన్ని సవాల్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే అనివార్య వీళ్ళందరూ ఏకం కావాలి. కాబట్టి ఇప్పటికైనా ఇవాళ బహుజన సమాజ్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో నిజంగా యూపీలలోగా సక్సెస్ కాకపోవటానికి కారణం రకరకాల దళిత సంఘాలు ఇవాళ ఇప్పటికీ ఆ సంఘాల పేర్లతో ఐక్యం కాకుండా ప్రజల్ని తెకమకపరుస్తూ నిజంగా కమ్యూనిస్టు ఉద్యమాలు, అంబేద్కర్కి ఇవాళ నేను పీడీఎస్యూ నుంచి విప్లవోద్యమం నుంచి నేను ఇవాళ బహుజన ఉద్యమానికి వచ్చినటువంటి నేను ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చేసేదాకా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని నేను తెలుసుకోకుండా ఈ విప్లవ పార్టీలు ద్రోహం చేశాయని నేను బాహాటంగా చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే అంబేద్కర్ లిబరల్ బూర్జువా పేరుతోటి, బ్రిటిష్ ఏజెంట్ పేరుతోటి ఒక సంస్కరణవాదిగా చిత్రీకరించి ఈ దేశ ప్రజల విముక్తికి ఏదైతే కార్ల్ మార్క్స్ లాంటి విముక్తి సిద్ధాంతాన్ని ఇండియాలో ఈ బహుజన విముక్తి సిద్ధాంతాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏదైతే మనకు అందించాడో ఆ విముక్తి సిద్ధాంతాన్ని పీడిత ప్రజలకి అందకుండా, అంటరాని కులాలకు అందకుండా ఒక కుట్ర జరిగింది. ఆ కుట్ర విప్లవ పార్టీల పేరుతో కూడా జరిగింది. కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో కమ్యూనిస్టు ఉద్యమాలు కావచ్చు, వామపక్ష కమ్మారెడ్డి ఉద్యమాలు కావచ్చు, లేదా విప్లవోద్యమంలో ఉన్న అగ్రకుల ఉద్యమాలు కావచ్చు, లేదా చెంచాగిరి చేస్తున్నటువంటి దళిత రాయితీ ఉద్యమాలు కావచ్చు, ఇవన్నీ కూడా నిజమైనటువంటి మాన్యశ్రీ కాంశీరామ్ రాజకీయ ఉద్యమానికి ఒక ప్రధాన అడ్డంకిగా నిలిచాయి. వాటిని ఛేదించేటువంటి ఒక మహత్తరమైనటువంటి రాజకీయ ఉద్యమం త్వరలో రూపకల్పన జరుగుతుంది. ఖచ్చితంగా బీఎస్పీతో పాటు ఇతర సంఘాలన్నీ కూడా ఖచ్చితంగా రాజకీయ అజెండాను ముందుకు తీసుకొచ్చి ముందుకు పోరాటం చేసే పరిస్థితులు కూడా రావు. ఓకే, థ్యాంక్ యూ శ్రీరాములు గారు. తప్పకుండా శ్రీరాములు గారు చెప్పినట్లు భవిష్యత్తులో రాజకీయ అధికారం రావడానికి చేసే ప్రయత్నాలన్నీ తీవ్రం అవుతున్నట్లు కూడా తను చెప్తున్నారు. అంతేకాకుండా యూపీ తరహా మరో ప్రయోగం ఇక్కడ తప్పకుండా సక్సెస్ అవుతుందని చెప్పి కూడా శ్రీరాములు చెప్తున్నారు. అంతవరకు సెలవు. చూస్తూ ఉండండి TV1.